గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నల్గొండ డిఎస్సి అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగులోని ఫస్ట్ లెసన్ వానదేవుడు గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. దీని యొక్క ప్రక్రియ గేయ ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం పర్యావరణం. ప్రక్రియ గేయ ప్రక్రియ అని ఎందుకు అంటున్నామంటే ఈ లెసన్ గేయ రూపంలో ఉంటుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. వానలు కురవాలే వానదేవుడా, వరిచేలు పండాలే వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురవాలే వానదేవుడా. అంటే మనకు ఒక గేయ రూపంలో ఉంది కాబట్టి దీని యొక్క ప్రక్రియ ఏంటిదంటే గేయ ప్రక్రియ. అయితే దీని దేని గురించి చెప్తుంది? ఇతివృత్తం అంటే దేని గురించి చెప్తుంది? పర్యావరణం గురించి చెప్తుంది. అందుకని ఇతివృత్తం ఏంటిది? పర్యావరణం. అందుకని ఫ్రెండ్స్ మనం ఏం చేయాలి? మనం దీన్ని బట్టి పట్టొద్దు. ప్రక్రియ ఎట్లుంది? గేయ రూపంలో ఉంది కాబట్టి ప్రక్రియ గేయ ప్రక్రియ. ఇది పర్యావరణం గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇతివృత్తం ఏంటిది? పర్యావరణం. అదేవిధంగా ఈ లెసన్లోని అర్థాలు, ఇందులో 12 పరాగానాలు అంటే భూమిలోని కొంత భాగం. వేతలు అంటే బాధలు. ఇందులో మిగతా అర్థాలు మనకు తెలుసు. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. మనకేంటి ఎగ్జామ్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకు అవసరం అనేవి కూడా ఈ 2. 12 పరాగానాలు అంటే భూమిలో కొంత భాగం. వేతలు అంటే భాగాలు. వేతలు అంటే బాధలు. ఈ లెసన్ అయిపోయిన తర్వాత లెసన్లో చివరిగా మనకు ఉన్న గ్రామర్ ఏంటిదంటే మనకు లాస్ట్ టైం ఇది టెట్ బిట్ మరియు డిఎస్సిలో కూడా వచ్చిన బిట్ ఇది. అక్షరాలు మనకు ఇది ఈ గవర్నమెంట్ 2023 ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేసిన డిఎస్సిలో ఈ పాయింట్ మనకు అందులో వచ్చింది. అక్షరాలు ఏమని వచ్చిందంటే మనం పలికే ధ్వనులను వాటి యొక్క గుర్తులను ఏమంటాము? ఆన్సర్ ఏంటిది? అక్షరాలు. అసలు అక్షరం అంటే ఏంటంటే మనం పలికే యొక్క ధ్వనులు ఉంటాయి కదా, ఆ ధ్వనులకు మనం ఏర్పరిచే గుర్తులు, ఆ గుర్తులని అక్షరాలు అంటాం. అక్షరం అంటాం. అయితే అక్షరాలు అంటే మనం పలికే ధ్వనులకు ఏర్పరిచే గుర్తులను ఏమంటాం? అక్షరాలు అంటాం. అక్షరాలు అన్నీ కలిపితే వర్ణమాల అవుతుంది. మనం అక్షరాలు అన్నీ కలిపితే ఏమవుతుంది? వర్ణమాల అవుతుంది. అదేవిధంగా వర్ణమాల